సిటీకొచ్చాక కూడా అప్పలమ్మలాగా ఈ చీరలు కట్టుకోవడం ఏంటి? అసలు ఎంత కాలమైంది ఈ మోడర్న్ డ్రెస్సులు వేసుకొని? ఇంట్లో ఎలాగూ లేదు, బయటికి నలుగురిలోకి వెళ్ళేటప్పుడైనా ఇలాంటి మోడర్న్ డ్రెస్సులు వేసుకుంటేనే కదా నా గ్లామర్కో పర్పస్, నాకు రేంజ్ ఉండేది. మోడర్న్ డ్రెస్సులు వేసుకొని కళ్ళకి గాగుల్స్ పెట్టుకొని తలకి హ్యాట్ పెట్టుకుంటే నేనెలా ఉంటానో. ఎంత అందంగా ఉన్నాను! నా ఫోటోకి నేనే ముద్దు పెట్టుకోవాలనిపించింది. ఇంత గ్లామర్ పెట్టుకొని ఈ చీరలేంటి? నా మొహానికి అప్పుడే పెళ్ళేంటి? మెడలో ఈ తాళేంటి? అంతా నా కర్మ. ఏది ఎంజాయ్ చేయకుండానే పెళ్ళి అని కోతులు పడ్డాను. దానికి కారణం ఏమైనా సరే ఈరోజు మోడర్న్ డ్రెస్ వేయాల్సిందే, నా గ్లామర్ని ప్రపంచానికి పరిచయం చేయాల్సిందే. ఏంటి మోడర్న్ డ్రెస్సులు వేస్తావా? నువ్వేమైనా చిన్న కూచివనుకుంటున్నావా? నీ మెళ్ళో తాళి అనే లైసెన్స్ ఎప్పుడు పడిందో ఆ క్షణమే నువ్వు యూత్ అనే లైసెన్స్ కోల్పోయావు. మోకాళ్ళు కనపడేటట్టు డ్రెస్సులు వేస్తే కాళ్ళు విరిచేసి పొయ్యిలో పెడతాను. ఎవరితో అయినా పెట్టుకోగాని నీకు ముగుడినిచ్చిన అత్తగారితో మాత్రం పెట్టుకుంటే మామూలుగా ఉండదు, చెప్తున్నాను. మా అత్తకి నా మొహం చూస్తేనే ఏదో ఒకటి అనాలనిపిస్తుంది. అలాంటిది నేను ఈ మోడర్న్ డ్రెస్ లో కనిపిస్తే ఒప్పుకుంటుందా? శివాలెత్తేసి అమ్మోరి గెటప్ కట్టేస్తుంది. ఈ దొంగ మొహంది హాల్లోనే చచ్చింది. ఏం చేస్తే మనం మోడర్న్ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్ళొచ్చు? ఉన్నాడుగా మన బకరా, వీడిని ఐస్ చేస్తే ఆవిడ్ని వాడే డీల్ చేసుకుంటాడు. శివా, శివా, శివా! ఏంటి ప్రియా? ఒకసారి మీరు లోపలికి రండి. వస్తున్నా. ఏంటి ప్రియా పిలిచావు? ఏం లేదండి, ఆంటీతో కలిసి బయటికి వెళ్తున్నాను, అందుకని మీ పర్మిషన్ అడుగుదామని. దానికి పర్మిషన్ ఏంటి ప్రియా? పిన్నితోనే కదా వెళ్తుంది, వెళ్ళు. అలా అనకండి. పెళ్ళైన ఇల్లాలు బయటికి వెళ్తే ఇంట్లో ఎవరికైనా చెప్పి వెళ్ళాలి, ఎవరికి చెప్పకపోయినా భర్త పర్మిషన్ అయినా ఖచ్చితంగా తీసుకుని వెళ్ళాలని మొన్న మీరు అత్తయ్య గారు చివాట్లు పెట్టారుగా. అప్పుడంటే అమ్మ ఏదో కోపడిందని. అందుకే అలా ఎవరూ కోపడకూడదని మీ పర్మిషన్ అడుగుతున్నాను. పర్మిషన్ ఇస్తారా? నేనంటే నీకు ఎంత రెస్పెక్టే. రెస్పెక్టా నీ పాడా? ఇది రెస్పెక్ట్ కాదురా, నా అవసరం. అయితే వెళ్ళనా? ఏంటి ఇలాగే వెళ్తావా? మరి బయటికంటున్నావు కదా, ఏదైనా మంచి చీర కట్టుకొని వెళ్ళు. చీరింట్రా చెండాలుడా, ఐశ్వర్యరాయ్ లాంటి ఫిగర్ని అప్పరావుకిచ్చి పెళ్లి చేసినట్టయింది. అంటే ఆ చీరేదో మీరే సెలెక్ట్ చేస్తే అది కట్టుకొని బయటికి వెళ్తానండి. అలా అంటావా? సరే. బాలా అది పొరపాటున వీటిలోకి వచ్చేసినట్టుందండి. నువ్వు పెళ్లికి ముందు ఇలాంటి డ్రెస్సులు వేసుకునేదాను కదా? అవునండి, ఇప్పుడు కూడా ఇలాంటివి ఇయర్లీ వన్స్ అయినా వేసుకోవాలనుందండి. కానీ పెళ్ళైన తర్వాత కొన్ని ఆశల్ని చంపుకోవాలి కదండి. ఆశలు ఎందుకు చంపుకోవడం? అసలు ఇలాంటి డ్రెస్సులను చూసా కదా నేను లవ్లో పడిపోయాను. అంటే ఏంటి? ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకుని నన్ను బయటికి వెళ్ళమంటారా ఏంటి? మీరు భలేవారే. ఏ, ఈ డ్రెస్ వేసుకుంటే తప్పేంటి? మీరలాగే అంటారు, కాని అత్తయ్యగారు చూస్తే నన్ను దెబ్బలాడతారు. వద్దులేండి, ఏదైనా చీర సెలెక్ట్ చేయండి, కట్టుకుంటాను. ఆశుంటే సరిపోతుందా? యోగా ఉండద్దు?
ఏంటో ఈ డ్రెస్లకి నాకు రుణం తీరిపోయింది. ప్రియా, ఇప్పుడు నిజంగా నీకు ఈ డ్రెస్ వేసుకోవాలనుందా? ఉంటే మాత్రం వద్దులేండి. అత్తయ్య గారు అమ్మ సంగతి వదిలే. నీకు ఈ డ్రెస్ వేసుకోవాలనుందా? ఈ డ్రెస్ వేసుకొని మీ ముందు నిలబడితే అప్పట్లో నా కోసం మీరొచ్చి నన్ను చూసిన కొంట చూపులన్నీ గుర్తొస్తుంటే మళ్ళీ ఆ పాత రోజులన్నీ రివర్స్లో వచ్చి మన బెడ్రూమ్లో నిలబడినట్టుంటుంది. కానీ వద్దులేండి, చీరే కట్టుకుంటాను. వద్దు, నువ్వు ఈ డ్రెస్సే వేసుకో. వద్దండి. నేను చెప్తున్నాను కదా, వేసుకో. లేదండి, అత్తయ్య గారు. అమ్మకి నేను సర్ది చెప్పుకుంటానని చెప్తున్నాను కదా, వేసుకో. వద్దులేండి. అరే, డ్రెస్ వేసుకోమని చెప్తుంటే ఎందుకు ఇంత పెట్టి చేస్తున్నావు? అమ్మకి నేను సర్ది చెప్తానని చెప్తున్నాను కదా. లైన్లో పడ్డాడు ఎత్తవా. అయినా వద్దులేండి. అంటే మొగుడు మాట అంటే నీకు లెక్కలేదా? అంత చీప్ అయిపోయానా నీకు? అయ్యో, అది కాదండి. మాట్లాడుకో. నువ్వు బయటకు వెళ్ళాలంటే మోడర్న్ డ్రెస్ వేసుకొని వెళ్లాల్సిందే, లేదా అసలు బయటికి వెళ్ళదు. సరే సరే, కోపడకండి. కట్టుకున్న వాణ్ణి సంతోషపెట్టడం కంటే ఏ పతివ్రతకైనా ఏం కావాలి? మీ ఇష్ట ప్రకారమే మీకోసం ఈ డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తాను. సరేనా? వేసుకో. చిలిపి, మీరు బయటికి వెళ్తానే కదా నేను డ్రెస్ మార్చుకునేది. ఏ ఇక్కడుంటే బాగుండదా? అబ్బా, అన్ని కొంట వేషాలు, కొంట పనులు. పదండి. వెళ్ళండి. వీడి ఏదో మొహానికి సిగ్గొకటి. వీడు కట్టుకున్న మొగుడంట, వీడి మాట నేను వినాలంట. పెళ్ళాలు మొగుడు మాటలు వినే రోజులు పోయాయని తెలీదు ఈ సన్నాసికి. ఓకే, రామ్కి లవ్ ప్రపోజ్ చేయటం ఓకే. కాకపోతే ఊరికే ఐ లవ్ యూ అనేకుండా ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే చాలా బాగుంటుంది. కానీ ఏం గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది? నా లవ్ విషయంలో నన్ను ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేస్తుంది నాగేశ్వరి ఆంటీ. సో ఆ ఆంటీనే సలహా అడుగుదాం. ఆంటీ ఏంటి ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు? మళ్ళీ ట్రై చేస్తా. మళ్ళీ చేస్తా. ఎన్నిసార్లు ఫోన్ వస్తుందేంటి? ఒకవేళ ఆయన కానీ చేస్తున్నారా? ఆయన కాదే. హలో ఆంటీ. హలో, ఎవరండి? మంచిగా చెప్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏం చేస్తావు చెయ్యి. మీరెవరు? నా పేరు గీత. గీత? మనం ఇదివరకు ఎప్పుడైనా కలిసావా?
నాకు మీరెవరూ తెలీదు. ఎలా కలుస్తాం? లేదు లేదు, నీ వాయిస్ నేను విన్న వాయిస్లా ఉంది. నువ్వు గుడికి వెళ్తుంటావా? వారంలో కనీసం 4 సార్లైనా వెళ్తాను. ఆహా, అలా కాదు. 2 వీక్స్ బ్యాక్ శివాలయానికి వచ్చావా? ఏయ్, నా ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేసావే? అంటే వరుసగా కాల్ వస్తూనే ఉంటే ఏదైనా ఇంపార్టెంట్ కాల్ ఏమోనని. ఇంపార్టెంట్ అయితే మిస్డ్ కాల్ చూసి నేనే రిటర్న్ కాల్ చేస్తాను. నువ్వు లిఫ్ట్ చేయడం ఏంటి? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. నా పర్సనల్ వస్తువుల్ని ముట్టుకున్నావంటే పళ్ళు రాల్తాయి. హలో హలో ఆంటీ, నేను మాయని. ఆ, నువ్వా? చెప్పమ్మా, ఏంటి? ఏం లేదు. ఇప్పుడు ఫోన్ మాట్లాడింది ఎవరు? ఆ, ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసిందా? మా ఇంట్లో పని మనిషమ్మా. పని మనిషా? మరి మీ ఫోన్ లిఫ్ట్ చేయటం ఏంటంటీ? ఏం చెప్పమంటావమ్మా, ఈ ఇంట్లో దాని స్థాయి ఏంటో ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోకుండా అంతా తనదే అన్నట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది. దాని సంగతి ఎందుకు గాని నువ్వు చెప్పమ్మా. అదే ఆంటీ, నా బర్త్డే రోజు ఆయనకి లవ్ ప్రపోజ్ చేస్తానని చెప్పాను కదా. ఆ, ఏదైనా గిఫ్ట్ ఇచ్చి ప్రపోజ్ చేస్తే బాగుంటుందేమో అనిపించింది. కానీ ఏం గిఫ్ట్ ఇవ్వాలో తెలియటం లేదు. మీరైతే మంచి సజెషన్ ఇస్తారని మీకు కాల్ చేశాను. అమ్మాయిలకైతే ఏ చైనో రింగో ఇవ్వచ్చు. అబ్బాయిలకి గిఫ్ట్ అంటే ఓ పని చెయ్యి. ఏంటంటీ? మంచి డ్రెస్ కొనిస్తే ఎలా ఉంటుంది? సూపర్ ఆంటీ. అప్పుడు నువ్వు కొనిచ్చిన డ్రెస్లోనే తనుంటాడు. తన ఒంటి మీద నువ్విచ్చిన డ్రెస్సు వెంటనే నీ లవ్ ప్రపోజల్. ఫ్లాట్ అయిపోడు. కరెక్ట్ ఆంటీ, అంత మంచి డ్రెస్ తీసుకుంటాను. నువ్వొక్కదానివే షాపింగ్కి వెళ్ళడం ఎందుకు? మేమెలాగూ షాపింగ్కి వెళ్తున్నాం. నువ్వు అబ్బాయిని తీసుకుని వచ్చేసేయ్. నేనే దగ్గరుండి డ్రెస్ సెలెక్ట్ చేస్తాను. ఏమంటావు? థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. ఇంతకీ షాపింగ్ ఎక్కడా? నేను మెసేజ్ చేస్తాను. షాపింగ్కి నా ఫ్రెండ్స్ 2 వస్తున్నారు. వాళ్ళు కొంచెం క్లాస్. నువ్వక్కడ అత్తయ్య గిత్తయ్య అంటూ నా చుట్టూ తిరుగుతూ దగ్గరగా ఉండొద్దు. ఏ ఏనా? ఆ అమ్మాయి స్లిమ్గా షోకేస్లో బొమ్మలాగా ఉంటుంది. నువ్వు దిష్టి బొమ్మలా ఉంటావు. నిన్ను చూసి ఇంత బండదాన్ని కోడలిగా ఎలా చేసుకున్నారా ఆంటీ అంటూ నవ్వితే అక్కడ వాళ్ల ముందు నా తల కొట్టేసినట్టుంటుంది. చెప్పింది గుర్తుంది కదా? డిస్టెన్స్ మెయింటైన్ చేయి. లోకే, ఏంటి అడుగుకున్నావు? లోకే, ఆ ఏంటి పిలుస్తున్నా పడుచుకోకుండా అలానే చూస్తుండిపోయావు? ఏముంది అక్కడ? మీ కోడలు ఆ నాగేశ్వరితో కలిసి షాపింగ్కి వెళ్ళడానికి తయారవుతోంది. చెప్పకుండా వెళ్ళాలి. అప్పుడు చెప్తాను దాని సంగతి. అందుకే ఇక్కడే కూర్చున్నాను. మీరు కూడా కూర్చోండి. ఎక్కడికి వెళ్ళినా చెప్పి వెళ్ళాలా? చెప్పకపోతే ఏం చేస్తావి? పోయినసారి చెడామెడ తిట్టి నా కాళ్ళు పట్టుకునేలా చేశాను. మళ్ళీ అదే రిపీట్ అయితే దాని మెడలు ఉంచి వీపు మీద దబా దబా 4 గుద్దులు గుద్దేస్తా. నీకంత సీన్ ఇవ్వనే. అందుకే నీకిష్టం ఉండదని తెలిసినా మోడర్న్ డ్రెస్ వేసుకొని మరీ షాపింగ్కి వెళ్తున్నాను. ఏం చేసుకుంటావో చేసుకో. అమ్మో, అమ్మిక్కడ ఉంది. ప్రియ చూస్తూ మోడర్న్ డ్రెస్ వేసుకుంది. ఈ టైంలో మనం ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు. ప్రియ బయటకు వచ్చేలోపే సైడ్ అయిపోతే బెటర్. రే శివా, అమ్మా,
ఎక్కడికి వెళ్తున్నావురా? అదే అలా బయటికి వెళ్తున్నా. బయటికి కాదు, ఇక్కడే ఉండు. ఏ అమ్మా? మీ ఆవిడ గాడిద ఏం చేస్తుంది? షాపింగ్కి వెళ్తుందట, రెడీ అవుతుంది. ఆహా, కానీ మాతో చెప్పకుండా వెళితే ఇప్పుడుంటుంది నీ పెళ్ళాలి. చెప్పడం మాట తర్వాత. ప్రియని మోడర్న్ డ్రెస్ లో చూస్తే ముందు అమ్మ గుండె పగిలిపోతుంది. ప్రియము టెంప్ట్ చేస్తే మోడర్న్ డ్రెస్ వేసుకో అన్నాను. అమ్మ సంగతి నేను చూసుకుంటానని కమిట్ అయ్యాను. ఇప్పుడు ఏమవుతుందో ఎవరమ్మా నువ్వు? మా ప్రియ ఫ్రెండ్వా? ఆ ఏం పేరమ్మా? పేరుతో ఏం పని కానీ ఈ డ్రెస్ లో నేను ఎలా ఉన్నాను? మోడర్న్ డ్రెస్ వేసుకొచ్చిన మహాలక్ష్మిలా ఉన్నావమ్మా. జనరల్ గా సిటీ కల్చర్ బాగా తెలిసిన వాళ్ళు, రాయల్ ఫ్యామిలీస్ లోని లేడీస్ ఇలాంటి డ్రెస్లే వేసుకుంటారు. మీ ఇంట్లో ఎవరు వేసుకోరా? ఎందుకు వేసుకోరమ్మా? నేను నీ వయసులో ఉన్నప్పుడు అన్నీ ఇలాంటి డ్రెస్సులే వేసుకునేదాన్ని. నువ్వా? పెళ్లి కాకముందులేండి. ఆ. మాది రాయల్ ఫ్యామిలీ కదా. మరి మీ కోడలు? అదో మట్టి బుర్రమ్మా. దానికి ఎప్పుడు చెప్తూ ఉంటాను, మనది రాయల్ ఫ్యామిలీ, పైగా ఫస్ట్ నుంచి సిటీ కల్చరు, మోడర్న్ డ్రెస్సులు వేసుకోమని పోరు పెడుతుంటే వింటేగా చీరలు చుడిదార్లే వేసుకుంటుంది కాదండి? అవునవును. అమ్మా అనవసరంగా గొప్పలకు పోకే. డ్రెస్లో ఉంది నీ కోడలేని. అయితే మీ కోడలు ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం మీకు ఇష్టమే అన్నమాట? చెప్పాను కదమ్మా, అది వేసుకోదని. వేసుకుంది. ఏంటి? అమ్మా ప్రియా, నువ్వా? ఏయ్, ఏంటి ఈ డ్రెస్? ఏంటి నువ్వేంటి? చిచి చిచి చిచి. ఏంటండి, ఇప్పుడేగా మా కోడల్ని ఇలాంటి డ్రెస్లే వేసుకోమంటాను, ఎప్పుడు వేసుకోదు అన్నారు. అంటే నువ్వు కాదు నీ ఫ్రెండ్ అనుకున్నాను. అంటే నా ఫ్రెండ్ వేసుకుంటే నచ్చుతుంది కానీ నేను వేసుకుంటే నచ్చదా? నచ్చదు. అదే ఎందుకు అని అడుగుతున్నాను. మా వంశానికంటూ ఓ పేరుంది. నా కోడలు కట్టుబొట్టు ఎలా ఉండాలి అన్న దాని మీద నాకు అభిప్రాయం ఉంది. అభిప్రాయాలు అసలు మీకే కాదు, మాకు ఉంటాయి. ఉంటే మీ పుట్టింట్లో చెల్లుతుందేమో గాని అత్తింట్లో చెల్లదు. అదేంట్లోకే? ఇప్పుడేగా మాది రాయల్ ఫ్యామిలీ. వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఇలాంటి డ్రెస్లు వేసుకున్నాను అన్నావు. ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? మీరు మాట్లాడకండి. రే శివ, ఏంటి అలా గుడ్లా పగిచి చూస్తావు? నీ పెళ్ళాం అలా మోకాళ్ళు కనపడేలాగా డ్రెస్ వేసుకుని బజార్లోకి వెళితే నీ పరువు పోదా? మాట్లాడు. అంటే అమ్మా, అమ్మ బొమ్మ అంటూ నీళ్ళు నవ్వుతావేరా తింగర్ వేధవా? ముందు దాన్ని వెళ్ళి ఆ డ్రెస్ మార్చుకోమని చెప్తావా లేదా? ఈ డ్రెస్ వేసుకోమని పట్టుబట్టిందే ఆయన, తీసేమని ఎలా చెప్తారు? ఏంట్రా ఆ చెప్పేది నిజమేనా? ఈ దరిద్రం నువ్వే వేసుకోమన్నావా? అంటే పెళ్లి కాకముందు ప్రియ ఇలాంటి డ్రెస్లే వేసుకునేది. మళ్ళీ ఒకసారి వేసుకోవాలని ముచ్చట పడితే కాదనలేకపోయానా. ఆహా, ఇలాంటి డ్రెస్ వేసుకోవాలని ముచ్చట పడింది కాబట్టి కాదని లేక వేసుకోమన్నావు. రేపు మీరు చీర కట్టుకుంటే చూడాలని ముచ్చటగా ఉంది అంటుంది. అప్పుడు దాని ముచ్చట తీర్చడానికి చీర కట్టుకుంటావా? వాడు కాదే,
అత్తగా నేను చెప్తున్నాను, ఈ డ్రెస్ లో బయటికి వెళ్ళావంటే కాళ్ళు విరక్కొడతాను. మీరెవరండి ఆ మాట చెప్పడానికి? నా మొగుడిని చెప్పానండి వింటాను. బయటికి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్ళాలి అన్నారు, అదే ఆయనకు చెప్పాను. కానీ ఎలా వెళ్ళాలో నేను ఎలా ఉండాలో మీరు చెప్తానంటే మాత్రం నేను ఊరుకోను. ఊరుకోక ఏం చేస్తావే? అబ్బాలోకి అనవసరం ఎందుకు గొడవ చేస్తావు? సిటీలో చాలా మంది ఆడవాళ్ళు ఇలాంటి డ్రెస్లే వేసుకుంటారు కదా, ఈ ఒకసారి వదిలేయి. అలా చెప్పండి మావయ్య. ఈవిడ గారు మాత్రం టిక్కు టిక్కు అంటూ జాగింగ్ డ్రెస్లు వేసుకోవచ్చు, నేను మాత్రం మోడర్న్ డ్రెస్లు వేసుకోకూడదా? అది హెల్త్ పర్పస్. ఇది షాపింగ్ పర్పస్. ఏమైనా ఈ డ్రెస్ వేసుకుని నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. నేను ఇలాగే వెళ్తాను.